ఎన్కౌంటర్ జరిగింది, రియాజ్ పై కాల్పులు జరిగాయి, ప్రాణాలు కోల్పోయాడనే విషయం బయటకు వచ్చింది. అంటే వారు చెప్తున్న ప్రకారం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు బయట రిలీజ్ చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం రియాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. అతని గది వద్ద డ్యూటీగా ఉన్న ఒక కానిస్టేబుల్ నుంచి వెపన్ లాక్కున్నాడు, తుపాకీ లాక్కొని పారిపోతున్నాడు. దీన్ని గమనించిన మరో కానిస్టేబుల్ రియాజ్ పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడనే విషయం పోలీసుల నుంచి బయటకు వస్తుంది. అంటే ఆసుపత్రిలోనే జరిగింది ఎన్కౌంటర్ అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. పోలీసు కాల్పుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చేసింది. దీని ప్రకారం చూస్తే రియాజ్ నిజానికి అప్పటికి ఏ స్థితిలో ఉన్నాడు, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అతను పారిపోయే ప్రయత్నం చేశాడా, లేకపోతే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా ఎన్కౌంటర్ అనేది కూడా తేలాల్సి ఉంటుంది. అయితే ఈ సంఘటన ఏదైతే కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి, అతని హత్య చేసిన సంఘటన మాత్రం రాష్ట్ర స్థాయిలో పోలీసు శాఖను కుదిపేసింది, పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది. ఇలాంటి పరిస్థితుల్లో రియాజ్ పై సీరియస్ చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలనే ఒక డిమాండ్ కూడా వచ్చింది. దీనికి సంబంధించి పోలీసు శాఖపై ఒత్తిళ్లు కూడా వచ్చాయి. అంటే ఇటు పోలీసు అధికారులతో పాటు బయట రాజకీయ పక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వీరంతా కూడా రియాజ్ ను కఠినంగా శిక్షించాలి అని ఒక డిమాండ్ వినిపించింది. దీనికి సంబంధించి ర్యాలీలు జరిగాయి, నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇలాంటి నేపథ్యంలో రియాజ్ పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనే విషయం నిన్నటి నుంచి కూడా ఇటు జిల్లాలో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగింది. ఈ దశలోనే రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది అని ఒక టాక్ కూడా వచ్చింది. దానికి క్లారిటీ ఇస్తూ ఫైనల్ గా కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ ఆసుపత్రిలోనే పోలీస్ కాల్పుల్లో రియాజ్ చనిపోవడం అనేది ఒక క్లారిటీగా వచ్చిందని చెప్పుకోవచ్చు. శాంకరి, ఈ రియాజ్ విషయంలో ప్రతిదీ ట్విస్ట్ అని చెప్పాలి. శ్రీపతి అసలు ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు, అసలు నేను ఎన్కౌంటరే జరగలేదని చెప్తున్నారు. సో అసలు ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది, ఆయన ఎప్పుడు మృతి చెందారు? శాంకరి, ప్రస్తుతానికి పోలీసులు ఇస్తున్న క్లూ ప్రకారం, అంటే వాళ్ళు ఇస్తున్న సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితమే, అంటే సుమారు గంటన్నర క్రితమే ఆసుపత్రిలో కాల్పులు జరిగాయి. కాల్పుల్లో రియాజ్ చనిపోయాడని చెప్తున్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఏదైతే మనం నిన్న రిలీజ్ చేశామో సమాచారాన్ని, దాని ప్రకారం నిన్ననే పోలీస్ కాల్పులు జరిగాయి, నిన్ననే ఎన్కౌంటర్ జరిగింది. సారంగపూర్ అటవీ ప్రాంతంలోనే రియాజ్ పై కాల్పులు జరిగాయి అనే ఒక సమాచారం బయటకు వచ్చింది. అయితే దాన్ని పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఖండించలేదు. నిన్న పెద్ద ఎత్తున ప్రచారం జరిగి బయట చర్చకు వచ్చిన సమయంలో కూడా నిజామాబాద్ పోలీసు అధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు, ఎన్కౌంటర్ జరగలేదు, రియాజ్ క్షేమంగానే ఉన్నాడు అనే విషయాన్ని బయటకు అధికారికంగా రిలీజ్ చేయలేదు. ఒక ప్రకటన మాత్రం బయటకు వచ్చింది, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని విషయమే చెప్పారు. అయితే అప్పటి నుంచి కూడా రియాజ్ పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ గాయాలయ్యాయి, ఏ స్థాయిలో గాయాలయ్యాయి అనే విషయం ఏ సమయంలో కూడా బయటకు రాలేదు. కనీసం వీటిని తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నం చేశారు, మీడియా ప్రయత్నం చేసింది, ఎక్కడ కూడా ఆ క్లారిటీ మాత్రం రాలేదు. ఓవరాల్ గా ఆ సమాచారాన్ని రిలీజ్ కాకముందే మళ్ళీ ఈ రోజు ఆ పోలీస్ కాల్పుల్లో రియాజ్ మృతి చెందడం అన్నదాన్ని బట్టి చూస్తే మాత్రం ఈ సంఘటన నిన్నటి నుంచి, అంటే నిన్న మధ్యాహ్నంలోనే ఏదో జరిగి ఉండాలి, ఈ సంఘటన జరిగి ఉండాలి, దానికి కొనసాగింపుగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా కూడా పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేసింది. ఆ చికిత్స క్రమంలోనే మళ్ళీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీస్ శాఖ ఒక అధికారిక సమాచారాన్ని మాత్రం రిలీజ్ చేస్తోంది. శాఖని ఎప్పుడు మీడియాతో మాట్లాడే అవకాశం ఉందంటారు? సిపి కావచ్చు, లేకపోతే డీజీపీ కూడా స్పందించినట్టు కనిపిస్తుంది. శాంకరి, రాష్ట్ర స్థాయిలో ఇష్యూ క్రియేట్ అయింది కాబట్టి ఇది కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే ప్రభుత్వ పక్షాన కావచ్చు, ఇటు పోలీస్ శాఖ తరఫున కావచ్చు, ఒక సిన్సియర్ గా ఒక రిపోర్ట్ తయారైన తర్వాతే, అంటే దానికి సంబంధించి శాఖాపరమైన నివేదిక తయారైన తర్వాతే మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. వాస్తవానికి కాల్పులు జరిగిన ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని కూడా లీగలైజ్డ్ గానే అధికారులు ప్రకటించాల్సి ఉంటుంది. అంటే ఏ రకంగా కాల్పులు జరిగాయి, దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ కూడా చూపించాల్సి ఉంటుంది, ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ రియాజ్ నిజంగానే కానిస్టేబుల్ వెపన్ ఎత్తుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు, పారిపోతున్న క్రమంలో మరో కానిస్టేబుల్ కు కాల్పులు జరిపాడు అంటున్నారు. ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్, అంటే సీన్ ఆఫ్ క్రైమ్ ఎఫెన్స్ ప్రకారం కూడా దీన్ని క్రియేట్ చేసి చూపించాల్సి ఉంటుంది. ఈ మొత్తానికి కోసం కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ మనకు అందిన సమాచారం ప్రకారం డీజీ స్థాయి అధికారులు కూడా నిజామాబాద్ వచ్చే అవకాశం ఉంది. వారు కూడా ఈ సంఘటనపై స్పందించే అవకాశం ఉంది. అంటే రియాజ్ ఎన్కౌంటర్ పై, రియాజ్ మృతిపై వారు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. మొత్తానికి అంటే ఈ సంఘటన ఎలా జరిగింది, లేదా ఆ కాల్పుల ప్రక్రియ ఎలా ఉందనే విషయం పోస్ట్ మార్టం నివేదిక ద్వారా కూడా మరో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కాల్పులు జరిగితే ఏ స్థాయిలో జరిగాయి, ఏ ప్రాంతాల్లో గాయాలయ్యాయి, వారి నిజానికి వాళ్ళపై రియాజ్ పై జరిగిన
కాల్పుల పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా పోస్ట్ మార్టం లో తేలే అవకాశం ఉంటుంది. అంటే ఇటు రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చిన తర్వాత ఈ వివరాలన్నీ కూడా మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. శాంకరి. రైట్ శ్రీపతి. ఈ ఎన్కౌంటర్ పై డీజీపీ స్పందించారు. ఆ వివరాలు చూసే ముందు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.